హరే కృష్ణ. ఈ అద్భుతమైనటువంటి పురుషోత్తమ మాసం యొక్క నియమాలు, వ్రతాచరణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసంలో ప్రాతకాలమే నిద్రలేచి పవిత్ర నదీ జలాలలో స్నానం ఆచరించాలి. తరువాత ప్రతిరోజు భగవంతుని దగ్గర ఉదయం సాయంకాలం నేతి దీపాన్ని సమర్పించాలి. ఎంతో భక్తి శ్రద్ధతో భగవంతుడికి ఆరాధన చెయ్యాలి. తరువాత ఉదయం సాయంకాలం తులసీదేవికి కూడా పూజ చేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి జలాన్ని అర్పించాలి. తరువాత ఎంతో పవిత్రమైనటువంటి భగవంతుడు హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వీలైనన్ని సార్లు జపించడానికి ప్రయత్నించాలి. భగవత్ స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీత భాగవతం యొక్క కథాశ్రవణం చేయడం, పఠనం చేయడం ఎంతో శ్రేయస్కరమైనటువంటిది. ప్రతిరోజు చోరాష్టకం, జగన్నాథాష్టకం, నందనందనాష్టకం, బ్రహ్మ సంహిత వంటి అష్టకాలను పఠించడం ఎంతో మంచిది. భగవత్ మందిరాలకు వెళ్లి అక్కడ కీర్తనలోని పాల్గొనడం, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదించటం, వీలైనంత వరకు గోమాతని సేవించటం వంటివి చేయాలి. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవ ఈశానం గోవిందం గోపిక ప్రియం అను అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 33 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. కావున ఆ పురుషోత్తముడికి ఎంతో ప్రియమైనటువంటి ఈ పురుషోత్తమ వ్రతాన్ని అందరం ఆచరిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్. హరే కృష్ణ.